ఒక్కసారైనా ఒక్క రూపాయి అయినా చందా ఇచ్చానా? లేదమ్మా. మరి ఇవ్వనని తెలిసి ఎందుకు వచ్చారా? ప్రసాదం ఇవ్వలేదని గుడికి, పర్సెంటేజ్ రాలేదని బడికి వెళ్ళడం మానేస్తామా అమ్మా? లేదు. ఇది అంతేనమ్మా. నీ పెళ్ళైన కొత్తలో చందా కోసం మా తాత వచ్చేవాడంట, మీరు ఇవ్వలే. నీ పిల్లలు పుట్టాక మా నాన్న వచ్చాడు, అయినా ఇవ్వలే. మీ మనవాళ్ళు పుట్టాక నేను వస్తున్నాను, అయినా ఇవ్వట్లేదు. కనీసం నాకు మనవాళ్ళు పుట్టేలోపైనా ఒక్కసారి చందా తీసుకోవాలని నా చిన్న కోరికమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ చందా వెనక ఇంత పెద్ద స్టోరీ ఉందా? ఒక డైలీ సీరియల్ కి సరిపడా ఉంది. మా తాత పోతూ పోతూ ఒక మాట చెప్పాడు, నీకు దమ్ముంటే నువ్వు మగ పుట్టుక పుడితే నీవు నా మనవడు అయితే ఆ అనసూయమ్మ చేత్తో ఓ 10 రూపాయల చందా తీసుకురా, నా ఆత్మ శాంతిస్తుంది అని. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఈమె దగ్గర చందా తీసుకోవాలని ఎంత ట్రై చేస్తున్నానో. పాపం, నీ కోరిక ఈ జన్మలో తీరుతుందంటావా? ఇంకో 100 జన్మలు ఎత్తినా కూడా తీరదు. ఏయ్, వెళ్ళండి వెళ్ళండి. ఛీ, ఈ సంవత్సరం కూడా వేస్ట్ అయిపోయిందిరా. అదృష్టం బాగుంటే వచ్చే సంవత్సరం ట్రై చేద్దాం. పదండ్రా. పదండి. పాపం, చిన్న పిల్లల అత్తయ్య గారు, పైగా వినాయకుడు చందా ఎంతో కొంతిస్తే పుణ్యం వచ్చేది కదా. చాలే, ఉపయోగం లేని పుణ్యం మనకెందుకమ్మా? ఆ పుణ్యం వల్ల పైసా లాభం. లాభం. ఒరేయ్, ఆగండ్రా. ఒరేయ్, 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 ఒక్క నిమిషం ఆగండి, వస్తున్నాను. ఒరేయ్, 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 ఆగండి. ఏంటి? మా కోడలు చెప్పిందిరా, చందా ఇస్తే పుణ్యం వస్తుందని. ఆగండ్రా, చిల్లర కోసం మా పెద్దబ్బాయి బయటకెళ్ళాడు, వాడు రాగానే ఇస్తాను. అలాగే అమ్మా. రండి. అమ్మ మధు, నువ్వు లోపలికెళ్ళి అందరికి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకురా. అలాగే అత్తయ్య గారు. ఒరేయ్, చందా ఇచ్చే లోపల ఒక చిన్న పనుంది, చేస్తారా? మీరు చందా ఇస్తే నా ప్రాణమే ఇస్తానమ్మా. చిన్న పని చేయలేనా? చెప్పండమ్మా. అరే, వాడితో బూజు దులిపించు, వీడితో సామాన్ తుడిపించు, ఈ కర్రోడితో ఇల్లు మొత్తం తుడిపించు. నువ్వెళ్ళి పత్రి తీసుకొనిరా. అలాగేనమ్మా. ఒరేయ్, అమ్మ చెప్పిందంతా గుర్తుందిగా, నువ్వెళ్ళి ఆ పత్రి తీసుకురా. అలాగే. నువ్వురా. మీరిద్దరు లోపలికి రండి, మీరిద్దరు బయట పనులు చేయండి. ఒరేయ్, నువ్వు రారా లోపలికి. పదండి పదండి. ఒరేయ్, చేస్తున్నారా? చేస్తున్నామమ్మా. అయ్యో, అదేంట్రా మీరు పనులు చేస్తున్నారు? ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదో ఒకటి నేర్చుకుంటామంటే. బూజు దులపడం, ఇల్లు తొడవడం నేనే నేర్చుకోమన్నానమ్మా. ఇదేంటి నేర్చుకోమన్నావా? ఏదో తేడా కొడుతుంది. సర్లే, మనకు చందా ముఖ్యం. అవునవునవును, పిల్లలతో పనులు చేయించడం పాపం అత్తయ్య గారు. నిజమే, పని చేయించడం వల్ల నాకు పాపం వస్తుంది, కానీ పని చేయడం వల్ల వాళ్ళకు పుణ్యం వస్తుంది కదమ్మా. ఆ పసివాళ్లకు పుణ్యం రావడం కోసం నేనెంత పెద్ద పాపం అయినా చేస్తాను. అమ్మ దుర్మార్గురాలా, నువ్వు బాగుపడవే. బాబు, మీరిక్కడే ఉంటే మిగతా చోట్ల ఎలా తిరుగుతారు? వెళ్ళండి. అమ్మా, చందా ఇవ్వమ్మా. అయ్యో, వాడు చిల్లర తేలేదే. సర్లే, ఇంతసేపు పనిచేశారు కదా, నేనే ఇస్తానులే. రా, ఇదిగో. రూపాయా? ఇక్కడ చేసిన పనేదో బయట చేసుంటే ఓ 500 వచ్చుండేవి. కర్మ. పదండ్రా. ఆగరా. అసలు ఈ చందాలు అడగకుండా ఎంచక్క ఆడుకుంటూ పాడుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు కదరా. వెధవశ్రమ ఎందుకు మీకు? శ్రమ
శ్రమ అని ఎవరు చెప్పారమ్మా? ఈ చందాలతో మేము ఫుల్లుగా ఎంజాయ్ చేస్తాం. ఎంజాయా? ఆహా. ఎలాగరా? అది చెప్పను. హా? ఏ ఎందుకు చెప్పవు? ఓ 10 రూపాయలు ఇస్తే చెప్తాను. హా? ఆహా, 10 అంటే కష్టం. ఓ 5 ఇస్తా. సరే అదే ఇవ్వండి. ముందు నువ్వు చెప్పరా. చందా డబ్బంతా పోగు చేస్తాం. మాకు నచ్చినవన్నీ కొనుక్కుంటాం. హా? సినిమాకి వెళ్తాం. మిగిలితే బట్టలు కొనుక్కుంటాం. హా? ఏదో చిన్న విగ్రహాన్ని పెట్టి నిమజ్జనం చేసేస్తాం. హా. రోజు భక్తులు ఇచ్చే ప్రసాదాలు తిని పడుకుంటాం. వచ్చిన కొబ్బరి చిప్పల్ని అమ్ముకుంటాం. హా? హా? చివరికి లడ్డూ వేలం పాట వేసి ఆ వచ్చిన డబ్బుల్ని అందరం పంచుకుంటాం. చూసారా మేము ఎంత ఎంజాయ్ చేస్తున్నామో. సరే సరే గాని ఆ 5 రూపాయలు చందా ఇవ్వండి. ఆహా, చిల్లర లేదురా, రేపురా. చా విధవ జన్మ. రేయ్ పదండ్రా. హా? గణేష్ చందా వల్ల ఇన్ని లాభాలున్నాయా? ఛీ! ఏయ్ బద్రి, రంగా, లత, శిరీష రండ్రా. లత, శిరీష ఎక్కడికెళ్ళారే? పిలుస్తున్నాను కదా. వస్తున్నామా? వస్తున్నా అత్తయ్య గారు. రండి. ఏంటమ్మా, ఏంటి పిలిచావు? కూర్చో. పిలవలేదు చైతు, చెవి తగిన గొర్రెలాగా అరిచారు. నువ్వలా గొర్రె బర్రే అన్నా నాకు కోపం రావడం లేదమ్మా. తోలు మందం అయ్యే కొద్దీ కోపం పౌరుషం పోతాయంట అత్తయ్య గారు. ఈ వంకతో లత నువ్వు నన్ను తిట్టావని తెలుసు. అయినా నీ మీద నాకు కోపం రావడం లేదు. ఎందుకో తెలుసా? పాపానికి పుణ్యానికి తేడా తెలుసుకున్నాను. ఆ? ఆ పుణ్యాన్ని వడ్డీలా పెంచుకోవాలనుకుంటున్నాను. పుణ్యమా? ఆగరా శిరీష, ఒక్కసారి దాన్ని లాగి ఒకటి పీకు. ఆ? చూసావుగా, శిరీష నిన్ను కొట్టడం పాపం, తిరిగి నువ్వు ఆమెను కొట్టకపోవడం పుణ్యం కదా. అయితే నాకు పాపమే కావాలి అత్తయ్య గారు. నాకు పాపమే కావాలి. చాలు చాలు చాలు, ఇక ఆపండి. పుణ్యాన్ని పెంచుకుంటారని నేను చెప్తుంటే పాపాన్ని పెంచుకుంటున్నారేంటి? పుణ్యం గురించి చెప్పాలంటే పుణ్యాత్ములై ఉండాలి అత్తయ్య గారు. మీలాంటి వాళ్ళు చెప్తే పాపమే ఫలితంగా వస్తుంది. అవునవునా? అమ్మ మధు, పాపాలని పాపికొండల సైజులో పెంచారు వీళ్ళు. ఈ పాపాత్ములని ఒక్క రోజులోనో ఒక్క మాటతోనే మార్చటం ఆ శంకరుడు వల్లే కాలేదు. ఈ అనసూయ వల్ల ఏమవుతుందమ్మా? అమ్మా, ఆ? ఇప్పుడు ఏం చేయాలో అది చెప్పమ్మా. చెప్పారుగా, పాపాలు చేసైనా పుణ్యాన్ని పెంచుకోమంటున్నారు. ఆహాహా, అవును నాయనా. కాదు నాయనా, పుణ్యం కోసం దైవసేవ చెయ్యమంటున్నాను. ఆల్రెడీ రోజు నీకు చేస్తానే ఉన్నాం కదమ్మా. ఓవర్గా మాట్లాడితే వాత పెట్టేస్తాను నాయనా. ఏం చేయాలో చెప్పమ్మా. ఆ, వినాయక చవితి రాబోతోంది నాయనా. మనమంతా ఆయన సేవ చేసుకుందాం. తప్పకుండా అత్తయ్య గారు, మీరేం చేయమంటే అది చేస్తాం. అమ్మా, మేమేం చేయాలో చెప్పు చాలు. మీ డబ్బులతో పందిరి వేయాలి. మీ అమ్మగారి డబ్బులతో విగ్రహం తేవాలి. మీ అన్నయ్య డబ్బులతో అన్నదానం చేయాలి. ఈ 11 రోజులు ప్రసాదం పంచిపెట్టాలి. అమ్మ మధు, నేను పుణ్యం పెరిగే పని చెయ్యమంటే నువ్వు నేను అప్పుల పాలయ్యే ప్లాన్ చెప్తున్నావేంటమ్మా? చూడండి మై డియర్ కొడుకులు అండ్ కోడళ్ళు, రేపటి నుంచి
మనందరం ఇంటింటికి తిరిగి చందాలు వసూలు చేస్తాం ఇలాగా. మన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గర అన్నదానానికి బియ్యం అడుగుతాం. వడ్డీలు కట్టని వాళ్లతో ఉచితంగా అయ్యో. వంటలు చేయిస్తాం. పందిట్లోకి వచ్చే వాళ్ళకి 10 రూపాయల టికెట్ పెడతాం. బయటికి వెళ్ళాలంటే 100 రూపాయల టికెట్ పెడతాం. ఇలా వసూలు చేసిన డబ్బులతో ఆ, వినాయకుడికి ఒక గుడి కట్టించి నిత్య పూజలు చేయిస్తారు. అంతేగా అత్తయ్య గారు? అంటే ఇలా ఒక 50 ఏళ్లు వసూలు చేసిన తర్వాత తప్పకుండా కడతానమ్మా. అమ్మా ఇప్పుడు ఈ పూజలు పుణ్యాలు మనకెందుకమ్మా? మనకి డబ్బెంత మిగులుతుంది అది చెప్పు, వెంటనే చేసేస్తాం. ఆహాహా, బాబు చైతన్య బాబు, మీ మదర్ గారి ముద్దనష్టపు ప్లాన్, అత్తయ్య గారి ప్లాన్ అదేనండి. ఆ, అంటే ఇలాంటి పనులు చేయడం వల్ల పుణ్యం కాస్త పురుషార్థం కాస్త దక్కుతాయి అంటారు. ఆ, అంటే పుణ్యం మీకు, అర్థం అత్తయ్య గారికి. అర్థం కాలా? చెప్పింది అర్థమైంది కదా? లేదమ్మా, నిజంగా అర్థం కాలా. అయ్యో ఒరే పిచ్చి, చూడు నాయనా, ఆ వచ్చిన చందా డబ్బులన్నీ నా అకౌంట్ లో వేస్తాను. జనానికి తెలిస్తే బాగా చితక్కొట్టి మిమ్మల్ని హాస్పిటల్లో వేస్తారు అత్తయ్య గారు. తెలిసినప్పుడు చూద్దాం మధుమతి గారు. ఆ, అయ్యో కరెక్ట్ గా చెప్తున్నావు నాన్న. ఆ, అన్నదానానికి వచ్చిన బియ్యం మన గోడౌన్ లో వేస్తాం. ఆ తర్వాత తక్కువ రేట్ కి బయట అమ్మేస్తాం. టికెట్లు అమ్మితే వచ్చిన డబ్బుతో వినాయకుడికి ఓ శాలువా కొని వేస్తాం. మిగతా డబ్బులు మన బీరువాలో దాచి పెట్టుకుంటాం. అబ్బబ్బబ్బబ్బ, ఏం ఐడియా అమ్మా. హుండీలో వచ్చే డబ్బులతో చిన్న విగ్రహం కొని మన కొబ్బరి చెట్టు ఆకులతో చిన్న పందిరి వేస్తాం. మన ఇంట్లో చేసే పూజలు ఆపి ఆ పందిట్లో చేస్తాం. ఆ, ఏ? ఆ. మనం వాడే నూనె, మనం వెలిగించే అగరొత్తి కర్పూరంతో ఎంత సంపాదిస్తామన్నమాట. ఆ. అమ్మా అసలు ఏమన్నా బుర్రా అమ్మా నీది. బుర్ర కాదు, బుర్రద. దేవుడితో పెట్టుకొని బాగుపడ్డ వాళ్ళు లేరండి. పైగా వినాయకుడితో పెట్టుకుంటే వీపు విమానం మొత్తం మోగిపోతుంది. ఆ తర్వాత మీ ఇష్టం. చేయిస్తున్నది పుణ్యకార్యం అయినప్పుడు ఆ దేవుడికి కోపం ఎలా వస్తుందమ్మా? పోయేటప్పుడు నేనేమైనా తీసుకెళ్తానా? మన బీరువాలోనే కదా దాచిపెడుతున్నాను. ఆయనకు అవసరమైనప్పుడు ఆయన వచ్చి తీసుకుంటాడు. జై బోలో గణేష్ మహారాజ్ కి! జై జై గణేశ, జై కొడతా గణేశ, అభయమివ్వు బొజ్జ గణేశ. గణేశ, గణేశ, జై బోలో గణేష్ మహారాజ్ కి! పదండి, ఆగండి ఆగండి ఆగండి. చూడండి, మన వీధిలో ఒక్కళ్ళ దగ్గర కూడా మిస్ కాకుండా అందరి దగ్గర చందా వసూలు చేయాలి. ఓకే? అవును, షర్టు పట్టుకుని అవసరమైతే జుట్టు పట్టుకునైనా వసూలు చేయాలి. చేయండి చేయండి. ఆ గణేశుడికి కోపం వచ్చిందంటే మొత్తానికి మోసం వస్తుంది, జాగ్రత్త. అయ్యయ్యో. మధుమతి గారు, గణేశుడి కోపం రావడానికి మేమేం పాపాలు చేయట్లా, పూజలు చేస్తున్నాం అంతే. అవునమ్మా, ఈ పూజలతో మేం చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాం అంతే. ఆ, అదిగో అప్పారావు వస్తున్నాడు. ఆ, అప్పారావు గారు, అప్పారావు గారు, నమస్కారం. నమస్కారం నమస్కారం. అప్పారావు గారా? ఆ, అరే మిమ్మల్నేనండి. ఏంటి నన్నే? ఆ, ఇంతకు ముందు అరే అప్పారావు అనేవాళ్ళు, ఇప్పుడేంటి అప్పారావు గారు కారు అంటున్నారు? ఆ, ఏం లేదు సార్, మన ఏరియాలో గణేష్ ఉత్సవాలు చేస్తున్నాం, అందుకోసం మేమందరం చందాలు వసూలు చేస్తున్నాం. ప్రతిసారి మాలాంటి వాళ్ళకి టెండర్ పెట్టేటోళ్ళు ఇప్పుడు ఏకంగా వినాయకుడిగా టెండర్ పెట్టారన్నమాట.
చందా లేదు మీ బోందా లేదు వెళ్ళండి. హా? అయ్యో ఈసారి ఎలాంటి స్వార్థం లేకుండా పైసా ఆశించకుండా ఈ పూజలు చేస్తున్నాం. ఆహా కొంచెం మనసు పెద్దది చేసుకుని చందా ఈ హుండీలో వేసుకుంటే ఆ, ఆవిడ అకౌంట్ లో వేసుకుంటుంది మా అత్తయ్య గారు. అకౌంటా? అదే సార్, దేవుడి అకౌంట్ లో మా అమ్మ మీ పేరు రాసుకుంటుంది. పడగ విప్పిన పావుని పంజా విప్పిన పుల్లైనా నమ్ముతాను గాని ఈ అనసూయని మాత్రం నేను చచ్చినా నమ్మను. ఆ, ఇంకొకసారి చందా అన్నారో ఆత్మహత్య చేసుకుని పేపర్లో ఈమె పేరు రాస్తాను. ఇది అన్యాయం. వెనకున్న మా పేర్లు కూడా రాయాలి. చిన్నోర్మి తింగరదానా ఆ రాస్తాంది ఆస్తులు కాదే, ఆత్మహత్య లెటర్ లో పేర్లు. చూడండి అప్పారావు గారు, నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. ఏ దోచుకోవడానికా? అవునండి. అదే మీ మనసు మీ మనసు. ఆహా మీరు అప్పులిచ్చి దోచుకోగా మనసు ఒక్కటే మిగిలింది. చందలేదు కింద వెళ్ళండి. ఏ, వెళ్ళండి. ఏయ్, పోరా అప్పిగా. అత్తయ్య గారు ఆ, అప్పిగానా? ఇంతకు ముందు అప్పారావు గారు అన్నట్టు గుర్తు. ఆ, దేవుడికి పైసా కూడా ఇవ్వని వీడికి మర్యాద ఏంటమ్మా? అనవసరంగా టైం వేస్ట్. వెళ్ళ పదండి. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. దండాలయ్య ఉండ్రాళ్ళయ్య దయ్యుంసయ్య దేవ నీ అండదండ ఉండాలయ్య చూపించయ్య. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై. ఏంటో నా గణేష్ పూజ చేస్తున్నావా? అవునదినా, అందుకోసం చందా ఇవ్వాలా? ఏదో ఓ 10,000 ఇస్తే సర్దుకుంటాను. అలా చేతికొచ్చిందలా సర్దుకుంటారనే మా భయం. హ? చచ్చా, దేవుడి విషయంలో మోసం ఎందుకు చేస్తాం? మీ విషయంలో అయితే చేస్తుంది కానీ అదే ఆంటీ, చందా డబ్బులు నొక్కేయడాలు, ప్రసాదాలు మొత్తం అమ్ముకోవడాలు, కొబ్బరి చిప్పలతో చట్నీలు, పళ్ళతో ఫ్రూట్ సలాడ్లు చేసి దాచుకోవడాలు అలాంటివేవీ చెయ్యదు. అంతేకాదు లాస్ట్ రోజు లడ్డు పాట పెట్టి ఆ వచ్చిన డబ్బులు కూడా నొక్కే తెలుసా? హలో, వాళ్ళకి మా గురించి తెలుసులే గానీ తమరు కొంచెం ఆంటీ, మీరిచ్చే ప్రతి పైసాకి మేము రిసీట్ ఇస్తాంగా. నాలుగు కూడా పనికిరాదు ఓయ్, ఏం మాట్లాడుతున్నావు? అని నేనండం లేదండి, ఆంటీ అనుకుంటుంది అంటున్నాను. ప్రతిరోజు ఉచితంగా ప్రసాదాలు పెడతాం. మీ కాదండి, దేవుడికి. మరి మాకేం పెడతారు? పూజ బాగా చేస్తామని ఒట్టు పెడతారు, పందిరికొస్తే బొట్టు పెడతారు, ఆ నిలదీస్తే జుట్టు పట్టి నేల కొడతారు. ఆ? కొడతారా? అయ్యో, అంటే అలాంటి పనులు కాకుండా బాగా గ్రాండ్ గా చేస్తారని మా కోడలు ఉద్దేశం. అవునవును, మీకు పిచ్చెక్కించేంత గ్రాండ్ గా చేస్తారండి. మీకు చందాలు ఇచ్చేది వినాయకుడికి పూజ చేస్తారని గాని నాకు పిచ్చెక్కిస్తారని కాదు. చందాలు ఏమి ఇవ్వం, వెళ్ళండి. వెళ్ళవయ్యా, వెళ్ళు. వెళ్ళండి. ఎందుకు ఇవ్వవే? మర్యాదగా ఇస్తావా ఇవ్వవా? లేదంటే కాళ్ళు విరక్కొట్టి మంచానికి కాళ్ళు చేయించుకుంటాను. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే ఒక్క పైసా కూడా వసూలు కాలేదు. ఇప్పుడెలా అత్తయ్య గారు? వదినా, అమ్మింత దీర్ఘంగా ఆలోచిస్తోందంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ వేస్తుంది. వేస్తుంది కాదు, ఆల్రెడీ ప్లాన్ వేసేసాను. ఏంటమ్మా అది? ఒక్క అనసూయమ్మ నిమిషం. గారు, అనసూయమ్మ గారు,
ఇదిగోండి అమ్మా పాంప్లెట్స్. అమ్మా డబ్బులు. హ? డబ్బులా? ఈ పాంప్లెట్స్ నీ చందా కింద రాసుకో. ఏంటి చందా కింద 500 పాంప్లెట్స్ రాసుకుంటారా? మరి మా ఓనర్కి ఏం చెప్పాలి? వాణ్ణి కూడా ఓ 500 చందా కింద పంపించమని చెప్పు. వెళ్ళు. కర్మ, మీ సంగతి తెలిసి కూడా వచ్చాను చూడండి. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. మీకెందుకండి శ్రమ, నా చెప్పిస్తా కొట్టుకోండి. థ్యాంక్స్ సార్. ఏం ఫ్యామిలీ అండి మీది. అయ్యో కర్మ. ఛీ. మ్మ్. చదవరా. ఆ,